సుతార్యమైనది, సేవాపూర్వకమైనది నర్సు వృత్తి. అటువంటి నర్సు వృత్తిలో నర్సుగా ప్రారంభించి హెడ్ నర్సుగా, నర్సింగ్ సూపరింటెండెంట్ గా అత్యున్నతమైన శిఖరాలకు అధిరోహించి నేడు పదవి విరమణ చేయుచున్న శ్రీమతి లక్ష్మీ ప్రసూన గారికి ఏరియా హాస్పిటల్ కావలి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలీషా గారు సోషల్ యాక్టివిస్ట్ గారు, నెల్లూరు డిస్టిక్, వారు మేడం గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 40 సంవత్సరాల సుదీర్ఘ నర్సింగ్ వృత్తిలో అలుపెరగని ఉద్యమం చేసి పదవి విరమణ చేస్తున్న మా వదినమ్మ గారు లక్ష్మీ ప్రసన్న గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. సేవలు చేశారు అంటే ఆ వ్యక్తిగతంగా మేము మాట్లాడుకుంటాం. మామూలుగా డ్యూటీ పరంగా అయితే డ్యూటీ ప్రధానంగా చూస్తుంది. నర్సులు అంటే నిరంతరం ప్రజలను కాపాడుకునే వృత్తిలో ఉండేవాళ్ళే. దురదృష్టవశాత్తు నర్సుల మీద సదాప్రేమ లేకపోవడం ఈ దేశం యొక్క దౌర్భాగ్యం. కరోనా టైంలో కనీసం వాళ్ళ ప్రాణాలకే గ్యారెంటీ లేదు. మా వదినమ్మ పరిస్థితి కూడా అదే. కరోనా టైంలో ఆమె డ్యూటీ చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి సపరేట్గా ఉండాలి. ఇక చాలా ఇబ్బందులు పడ్డారు. మొదటి నుండి నాకు మా వదినమ్మ గారు ఇప్పుడు నుండి కదా నా 6వ తరగతి నుండి మా ప్రయాణం కుటుంబం విషయంలో మమ్మల్ని అందరినీ ఆదరించింది. ప్రతి అక్క చెల్లెల్ని కానీ తమ్ముళ్ళని కానీ అందరినీ కూడా చూసింది. షీఈస్ యూనిక్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో our children are blessed with a good pinny and an excellent పెద్దమమ్మీ. ఎందుకంటే తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో అందరూ అవకాశం లేని పిల్లలను అలాగే ప్రేమిస్తుంది. సమానమైన దృష్టితో అందరి దగ్గరికి తీసుకుంటుంది. కుటుంబంలో ఆమె ప్రేమ చాలా విస్తారంగా ఉంటుంది. కాబట్టి నిజంగా ఆ విషయంలో మాత్రం కుటుంబాన్ని ఒక తాటి మీద తీసుకురావటం కానీ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాళ్ళకు అటెన్షన్ ఇవ్వటం కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వెంటనే వాళ్ళని విజిట్ చేయటం కానీ, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వటం కానీ వెంటనే ఆమె అటెండ్ అయ్యి చేస్తుంది. అలాగే ఆమెతో పాటు అన్న కూడా అదే అటెన్షన్ ఇస్తాడు. ఇద్దరు పోతారు, మంచి అటెన్షన్ ఇస్తారు ఫ్యామిలీల పట్ల. ఇక కుటుంబంలో చిన్న ఒడిదుడుకులు ఇచ్చిన ఆమె అంతా ఒక్కోసారి చాలా స్టబర్న్గా కనపడుద్ది. కానీ ఆమె చాలా సున్నితమైన మనస్తత్వం. కుటుంబాలు కలిసి ఉండాలి, కుటుంబాల్లో చిన్న వైరుధ్యం రాకూడదు, అందరు కలిసిమెలిసి పెరగాలి. మాకు ఆమె టెన్షన్ పడినప్పుడు మాకు భయం వేస్తుంది, ఎక్కడ అనారోగ్యానికి గురి అవుతుందో అని. మాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అందరినీ చూసి ఆమెకు బాగలేకపోతే అందరూ కూడా చాలా భయం. ఆమె బాగలేనప్పుడు డాక్టర్ కంటే ఎక్కువగా సేవ అందిస్తాడు అన్న. మామూలుగా అంటారు భర్త మనసు భార్య బాగలేనప్పుడు చూడాలంట. ఆ విషయంలో 24/7 తన సర్వీస్ ఇస్తాడు, దగ్గర నుండి చూసుకుంటాడు. సో ఆమెకి అది బ్లెస్సింగ్స్. మాకు కూడా బాగా లేకపోయినా తనే మాకు కావాల్సిన చూసులు కానీ మందులు అన్నీ తనే తీసుకొని వచ్చి హాస్పిటల్ వచ్చి హాస్పిటల్లో పరామర్శించి కావాల్సిన గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత ఒక్కొక్క కుటుంబానికి చూసిన ప్రతి కుటుంబానికి ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంది. అటు అన్నోళ్ళ వైపు ఇప్పటికే 2 గంటలుగా వస్తుంది. అందరూ ఆకలితో ఉన్నట్టున్నారు. మీ ఆకలిని మైపరపించే విధంగా నేను కొన్ని వాక్యాలు మా అన్నయ్య వదినమ్మ గురించి చెప్పదలుచుకున్నాను. మా వదినమ్మ
40 years industry in health industry. హెల్త్ ఇండస్ట్రీ 40 డేస్లో నేను కోవిడ్లో 40 డేస్ చేసేటప్పటికి నేను అల్లాడిపోయా విత్ ది కోఆపరేషన్ ఆఫ్ మై ఫ్రెండ్ డాక్టర్ రోహిత్ గారు. కోవిడ్ టైంలో నన్ను కావలి ఏరియా హాస్పిటల్కి నోడల్ ఆఫీసర్గా వేశారు. విత్ ది కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ మై ఫ్రెండ్ డాక్టర్ రోహిత్, I have successfully completed my duties. ఎందుకంటే ఈ హెల్త్ 40 years ఇండస్ట్రీ ఇన్ హెల్త్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అది మా వదినమ్మకే సాధ్యమైంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా హెల్త్ పరంగా సమస్యలుగా వస్తారు. వాళ్ళనందరినీ డాక్టర్ కంటే ప్రైమరీ వర్కర్గా వాళ్ళు ట్రీట్ చేయటం అనేది ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి పని. ఫ్యామిలీ పరంగా ముందు మా బ్రదర్ ఎలిషా చెప్పాడు కాబట్టి, గోచిపాతల మోజెస్ కృపమ్మ గారి రెండవ దివ్య సంతానం మా వదినమ్మ. ఆమె పేరు లక్ష్మీ ప్రసన్న. మా కళ్యాణ వంశంలో లక్ష్మీగా ఎంటర్ అయింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో మా ఫ్యామిలీని దీవించింది. మా అన్న వదినమ్మ వాళ్ళు మాకు మెంటార్స్, మాకు మార్గదర్శులు. మేము ఇప్పటికీ వాళ్ళకి చిన్న పిల్లలమే. 85లో ఆమె జాబ్లో జాయిన్ అయినప్పుడు నేను 85లో 10th. అంటే 10th క్లాస్ నుంచి మమ్మల్ని వాళ్ళ బిడ్డలుగా దీవించారు, ఆశీర్వదించారు. వాళ్ళలో ఆ గొప్పతనం ఉంది. వాళ్ళకు మాత్రమే ఆ ఆశీస్సులు దక్కుతాయి. వాళ్ళు ఎప్పటికీ నిరంతరము ఇదే విధంగా మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో, ఎందుకంటే 2 బిడ్డలు, అభిజిత్ అండ్ మా బిడ్డ అన్నిక. ఎందుకంటే 2 బిడ్డలను కూడా తీర్చిదిద్దారు. ఎందుకంటే ఒక తల్లిగా ఆమె డ్యూటీలు ఆమె చేస్తూ, మా అన్న మధ్యలో వేరే ప్లేసుల్లో జాబ్ చేస్తున్నా, ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఈజ్ ఏ డిఫరెంట్ టాస్క్. ఎందుకంటే ఆయన పీలేరులో చేసిన, వెంకటగిరిలో చేసిన, ఇంకొక దగ్గర చేసిన, బిడ్డలను చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఒక ఫ్యామిలీని ఒక స్టేజ్కి తేవటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ బికాస్ ఆఫ్ 40 years ఇండస్ట్రీ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సమన్వయము అనేది ఫ్యామిలీలో ఒక్క ఆమెకు మాత్రమే అది సాధ్యం. మేల్ పర్సన్గా మన బయట అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇంటర్నల్ అఫైర్స్ 2 ఉంటాయి ఫ్యామిలీలో. ఇంటర్నల్ అఫైర్స్ అంటే బిడ్డలు చూసుకోవటము, ఆమె ఉద్యోగాన్ని చూసుకోవటము, ఫ్యామిలీని సెట్ చేసుకోవటము అనేది ఇంటర్నల్ అఫైర్. బయట పరిస్థితులు భర్తగా ఆయన చూసుకుంటాడు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకొని జీవితాన్ని సాఫల్యంగా చేసుకొని 40 సంవత్సరాలు హెల్త్ డిపార్ట్మెంట్లో, ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, హెల్త్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు ఎంతోమంది పేషెంట్లు, ఎంతోమంది అనాథలు, ఎంతోమంది ఆశ్రితులు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్గా రావటం అనేది ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. దానికి తోడు తన చెల్లెలని, తన ఫ్యామిలీని, భర్త సైడ్ ఫ్యామిలీని అందరినీ హ్యాపీగా చూసుకొని ఈరోజు అమ్మా మీకు చాలా అదృష్టం. ఎందుకంటే మాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మేము ఇంకా 6 years 7 years జాబ్ చేయాలి పరిస్థితుల్లో. జగనన్న దీవెన 2 సంవత్సరాలు తీసుకున్నారు, చంద్రన్న కానుక
2 సంవత్సరాలు తీసుకున్నారు. ఈ 4 ఇయర్స్ రాకపోతే 2021లోనే రిటైర్ అయ్యేవాళ్ళు. మేము ఆ 4 సంవత్సరాలు తీసుకొని మరో 6 సంవత్సరాలు మేము ఊరేగాల. అదృష్టవంతులమ్మా, మిమ్మల్ని మీ ఫ్యామిలీని దేవుడు చల్లగా దీవించాలని ఆశీర్వదించారు. ఇంకా మరింతగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు బెస్ట్ విషయం చెప్పేవాడిని కాదు, మీకు పాదాభివందనం చేసి మాకు అన్న వదిలిగా మమ్మల్ని ఇంతవరకు మార్గదర్శులుగా నిలబడి మమ్మల్ని నడిపించినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటామని కోరుకుంటూ మీకు ఆ దేవుడు చల్లని ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండి. చక్కని విషయాలను ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకరిని మించి ఒకరు మరి ఆప్యాయతను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన ఏరియా హాస్పిటల్ కావలి కమిటీ సభ్యులు శ్రీ చావుల రామకృష్ణ గారు వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. 10 నెలలు అయింటుంది హాస్పిటల్ కమిటీ సభ్యులుగా మేము జాయిన్ అయ్యి. ఫస్ట్ భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఇంతమంది కుటుంబ సభ్యుల్ని నేను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, జనరల్గా సమాజంలో ఎన్నో వృత్తులు ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం శాలరీస్ కోసమో కుటుంబ పోషణ కోసమో చేస్తూ ఉంటారు. కానీ చేసిన పనిలో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని చేసే వాళ్ళే ఈ వైద్య రంగానికి సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఆ హాస్పిటల్కి సంబంధించిన ఈవెన్ సెక్యూరిటీ ఆర్ శానిటరీ ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు జీతం తీసుకుంటున్నారు అనే దానికంటే కూడా వాళ్ళకి రుణపడి ఉంటాడు పేషెంట్. ఆ రుణాన్ని ఏ రూపంలో ఇచ్చినా చెల్లించుకోలేరు. అందులో ప్రధానంగా డాక్టర్కి పేషెంట్కి ఒక వారధిగా నడిపే వాళ్ళే నర్సులు. జనరల్గా నర్సుల్లో ఎక్కువగా పురుషుల కంటే మహిళలు ఎందుకు ఉంటారంటే దేశం కాదు ప్రపంచం మొత్తం మీద వాళ్ళకి ఓపిక సహనం ఎక్కువ. భూదేవికి ఉన్నంత సహనం మహిళలో ఉంటుంది. అంటే భూదేవి మనల్ని భరిస్తుంది కాబట్టి ఆ భరించే గుణం తల్లి గుణం కానీ అన్ని మహిళల్లో ఎక్కువ ఉంటాయని ఆ వృత్తిలో ఎక్కువ వాళ్ళే రాణిస్తూ ఉంటారు. అంటే జెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మహిళలు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అలా గత 40 సంవత్సరాలుగా ఇందాక సార్ చెప్పినట్టు 40 ఇయర్స్ మెడికల్ ఇండస్ట్రీ అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు అని చెప్పుకోవడంలో ఇందాక వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు వింటున్నప్పుడు ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మన దేశంలో నర్సులు అనగానే ఇందాక సార్ చెప్పారు ఏదో తెలియని నెగిటివ్ థాట్ అని. సారీ, ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వాళ్ళకి ఎందుకు వస్తారో తెలియదు. ఒకరు తాగి వస్తాడు, ఇంకొకరు గొడవలతో వస్తాడు, రకరకాల ఎస్ సార్ అసలు రకరకాలుగా వస్తారు. వాళ్ళందరినీ వాళ్ళ మెంటల్ స్టేజ్ని ఒక కంట్రోల్లోకి తీసుకొని వచ్చి అంటే తల్లి బిడ్డని ఎలాగా చేస్తుందో అలా వాళ్ళు భావించి నువ్వు ఉండవా ఉండు అని అంటే గదవాల్సిన చోట గదవుతూ ప్రేమతో చెప్పాల్సిన చోట చెప్తూ ఈ వృత్తిలో వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, దాన్ని డబ్బుతో కొలవలేము. సో మేడం గారు లక్ష్మీకృష్ణ గారు అంటే మా ప్రయాణం 10 నెలలే. మేము 10 నెలల నుంచి మేడం గారిని అబ్జర్వ్ చేస్తున్నాం. అసలుకి సార్ చెప్పినట్టు ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్, తనకేం కావాలో తను చెప్తారు. ఆ విధమైన అవుట్పుట్ మన స్టాఫ్ నుంచి రావాలని ఆమె నిరంతరం పాటుపడుతూ ఉంటారు. అందుకే ఆమెకి అసలుకి అంటే ఇంత అప్పుడే రిటైర్ అవ్వరు. ఆమె త్యాగానికి సేవకి రిటైర్మెంట్ లేదు. కేవలం వృత్తి నుంచి మాత్రమే ఆమె రిటైర్ అవుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆమె సమాజంలో ఎంతో సేవ చేస్తూ వారి కుటుంబం అన్ని రంగాల్లో రాణించాలని, వారు ఇదే విధంగా సంపూర్ణ ఆరోగ్యాలతో కొనసాగాలని నేను దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న పెద్దలు అందరికీ నా నమస్కారము. మీడియా పెద్దలందరికీ నా నమస్కారము. నేను సిస్టర్ కన్నా పెద్దవాడిని అయిండొచ్చు వయసులో. నేను 86లో ఎంబీబీఎస్ చేశాను. కాకపోతే చాలామంది చెప్పినట్టు సిస్టర్స్కి
ఏదో వేరే విధంగా అట్లేం లేదు. సిస్టర్స్ చాలా నోబుల్ ప్రొఫెషన్. ఇప్పుడు చాలా గౌరవప్రదమైన జీతాలు ఉన్నాయి, గౌరవప్రదంగానే ఉన్నారు, బాగున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేదాన్ని బట్టి సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అతనే ముందు నడిపించి వాళ్ళని డెవలప్ చేసింది. వాళ్ళందరినీ ఎంతో ఉన్నత స్థితికి తీసుకుపోయింది. నాకు తెలిసి నేను దాదాపుగా నా సర్వీస్లో ఒక 4 నెలలు తప్ప టోటల్గా ఇక్కడే చేశాను. నా సర్వీస్ 25 ఏళ్ళు 26 ఏళ్ళు నా సర్వీస్ ఇక్కడే ఉంది కావలే. నా సర్వీస్లో వచ్చిన నర్సింగ్ సూపరింటెండెంట్లో అత్యంత సౌమ్యురాలైన లక్ష్మీ ప్రసన్న గారే అని నేను అనుకుంటాను. అది కుటుంబ సభ్యులకు, మరి తోటి డాక్టర్స్కి, కొలీగ్స్కి, వాళ్ళ బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. లక్ష్మీ ప్రసన్న మేడం గారి గురించి చెప్పాలంటే అసలు ఈరోజు నాకైతే చాలా టైం సరిపోదు. అసలు నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్కే ఆవిడ అలంకారం కాదు, ఆవిడే వండి తెచ్చిన లేడీ ఆవిడ. ఎంత అంటే అసలు ప్రతి విషయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అసలు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఆరంభంగా ఉంటూ మేడం ఇది ఇలా చేద్దాము అలా చేద్దాము అనేది ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు మేడం. మీరు నిజంగా మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాం. అసలు మిస్ అవ్వడం కాదు, నేనైతే మాత్రం రెగ్యులర్గా మీరు రేపటి మన ఏరియా హాస్పిటల్ కావలి మెడికల్ సూపరింటెండెంట్ గారు, సీనియర్ గైనకాలజిస్ట్ శ్రీమతి డాక్టర్ పద్మావతి. ఇవాళ మన లక్ష్మీ ప్రసన్న అంటే NS అంటే నర్సింగ్ సూపరింటెండెంట్. ఆ NS అనే పేరుకి చక్కగా సరిపోయే భావభావాల తీరు, మనిషి మాట్లాడే తత్వం, తర్వాత ప్లెజెంట్గా ఉండే ఆ ఫేసే చాలు. చూడండి ఆ ఫేస్లో ఎంత గ్లో ఉందో. అందరికీ నచ్చే సుగుణాలున్న ఏకైక వ్యక్తి తను. యాజ్ పర్ గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయో, చెక్ లిస్టులు ఎలా ఉన్నాయో మన హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్నీ అరేంజ్ చేస్తూ తనకి హాస్పిటల్ని ముందుండి అందరికంటే నర్సింగ్ స్టాఫ్ అందరినీ కానీ శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ అందరినీ ఒక లైన్లో పెట్టి వాళ్ళందరినీ ఒక ఏంటంటే ఆ అమ్మాయి పొద్దున్నే వచ్చి 7 o'clock అంటే 6 o'clock వచ్చేవాళ్ళు. వీళ్ళంతా వచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి ఇలాగే వాట్సాప్లో పెడుతూ ఉంటారు. వాళ్ళైతే అలా ఫాలో అయిపోతూ ఉంటారు. అంత బాగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. నాకైతే నా పరంగా 7 years ఆఫ్ సర్వీస్ ఇన్ ఏరియా హాస్పిటల్ గూడూరు అండ్ 5 years సర్వీస్ ఆఫ్ కావలి ఏరియా హాస్పిటల్లో. మేమిద్దరం అంటే ఏమనుకుంటామంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ టైప్లో నాకు కుడి భుజం పడిపోయినట్లుగా ఫీల్ అవుతున్నాను. May 31st రిటైర్మెంట్ అంటే ఆమె రెస్ట్ ఆఫ్ లైఫ్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషాలతో ఆ దేవుడు ఆమెకి అన్నింటినీ ప్రసాదించాలని కోరుకుంటూ సమయభావం వల్ల నేను చాలా మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భావంతో అనేక మంది మన్ననలు పొంది నేడు ఉద్యోగ పదవీ విరమణ చేయుచున్న శ్రీమతి జి లక్ష్మీ ప్రసన్న గారికి అందజేస్తున్న సన్మాన కుసుమాంజలి మన ఫ్లోరెన్స్ నైటింగేల్ సింహపురి ముద్దుబిడ్డ శ్రీమతి జి లక్ష్మీ ప్రసన్న గారు 1963వ సంవత్సరం జూలై నెల 14వ తేదీన చిన్న చెరుకూరు గ్రామం, గూడూరు మండలం, నెల్లూరు జిల్లాలో కీర్తి శ్రేష్ఠులు శ్రీ జి మోజెస్ మరియు కృపావతమ్మ పుణ్య దంపతులకు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెటర్నిటీ విభాగం జూబ్లీ హాస్పిటల్ నెల్లూరులో స్టాఫ్ నర్సుగా అక్టోబర్ నెల 1985వ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి 24 సంవత్సరాల పాటు అచంచలమైన అంకిత భావంతో ప్రసూతి విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి శస్త్రచికిత్సల్లో డాక్టర్లకు సహాయకారిణిగా విశేషమైన సేవలు అందించి వారి నుండి ప్రశంసలు అందుకొని హెడ్ నర్సుగా పదోన్నతి పొంది
అక్కడే 2 సంవత్సరాలు అత్యున్నతమైన సేవలు అందించారు. మనం ఇష్టపడి కష్టపడి చేసే పని ఏ పనైనా ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది, సమాజంలో ఉన్నత స్థానంలో నిలుపుతుంది. ప్రాంతీయ వైద్యశాల గూడూరులో 8 సంవత్సరాల పాటు హెడ్ నర్స్ గా మీరు అందించిన విశిష్టమైన సేవలకు గుర్తుగా అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా 2 సార్లు డిస్ట్రిక్ట్ బెస్ట్ హెడ్ నర్స్ అవార్డు అందుకోవడమే నిదర్శనం. 2019 సంవత్సరంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోవూరుకు మళ్ళీ బదిలీ. కరోనా సమయంలో అన్ని ఆలయాలు మూతపడిన వేళ, అన్ని వ్యవస్థలు స్తంభించిన వేళ, అన్ని దేశాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిన వేళ, అందరూ కరోనా రకసి కోరల్లో చిక్కుకున్న వేళ నేనున్నాను అంటూ కరోనా కష్టకాలంలో గర్భవతులు రోగ పీడితుల ప్రాణాలను కాపాడటంలో మీరు చేసిన సేవలు అనిర్వచనీయం. 2021 సంవత్సరంలో నర్సింగ్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది ప్రాంతీయ వైద్యశాల కావేరిలో నిబద్ధతతో పనిచేస్తూ హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడుతూ 2022 సంవత్సరంలో లక్ష్య అవార్డు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్ అవార్డు దక్కడంలో మీ కృషి సహకారం మరోలేనిది. 40 సంవత్సరాలకు పైగా ప్రజలకు సుదీర్ఘమైన సేవలు అందించి యువ నర్సులకు మీ అనుభవ పాఠాలు నేర్పి సహచరులకు గొప్ప స్ఫూర్తిగా నిలిచి అనేకుల నుండి గౌరవ మర్యాదలు పొందిన మీరు ఈ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సంస్థలో ఒక భాగమై మీ సేవలను మాతో కలిసి పంచుకున్నందుకు మీ ఎనలేని కృషికి ధన్యవాదాలు. విధి నిర్వహణలో రాజీ పడే మనస్తత్వం మీ వ్యక్తిత్వం, క్రమశిక్షణతో శ్రమశిక్షణతో ఉద్యోగ నిర్వహణలో ఇతరులను ఒప్పింపక తానొప్పగా కోపమేరున చిట్టీలాసి మీరు సాధించిన ఈ విజయాలు మీ కృషికి, మీ పట్టుదలకు, క్రమశిక్షణకు, వృత్తి పట్ల మీ అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం మేడం. ఉద్యోగ విరమణ అనంతరం ఆధ్యాత్మిక వికాసంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంత జీవన విధానంతో వర్ధిల్లి పరిపూర్ణం కావాలని ప్రార్థిస్తూ ఇట్లు ఏరియా హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది. మనం ప్రారంభించుకుందాం. రండి మురళి స్టాఫ్ ఎవరన్నా భుజమా పెట్టండి, జామరావు వీళ్ళందరూ ఈ టేబుల్ ఇక్కడ పెడితే గారు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కరణం ప్రసాద్ గారు, విజయభాస్కర్ రెడ్డి సార్ గారు అందరూ కలిసి మాధవీలత మేడం గారు, ప్రసాద్ సార్ గారు, మాలాద్రి సార్ గారు, రోహిత్ సార్ గారు, ప్రియాంక కనిపించకపోయినా ముందుకు వచ్చి నిలబెడితే ఎంతో ఘనంగా మన నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారిని సన్మానిస్తూ ఉన్నారు, జ్ఞాపికలు అందజేస్తూ ఉన్నారు. మన మెడికల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి పద్మావతి మేడం గారు మేడానికి గుర్తుండిపోయే విధంగా నేను రావడం మేడం గారికి పట్టాభిషేకం జరుగుతూ ఉంది. సీతారాముల కళ్యాణం ఈరోజు ఇక్కడ కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మేడం గారిని, మేడం గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాం. మేడం గారికి పట్టాభిషేకం కార్యక్రమం రిటైర్డ్ ఫంక్షన్ కాదు. ఈరోజు